మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీని ఈ కొలతలతో చేసుకుంటే సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలాగా ఇట్టే కరిగిపోతాయి, అంత బాగుంటాయి ఈ ఇడ్లీలు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. మెత్తటి దూది లాంటి ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మినపగుళ్ళు అయితే వేసుకోవాలండి. శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ పోసుకొని మూత పెట్టేసి మినిమం ఒక 7 గంటల వరకు మినపప్పు అయితే బాగా నాననివ్వాలండి. ఇప్పుడు ఇంకొక బౌల్ అయితే తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఇడ్లీ రవ్వ కొలత వచ్చేసి 3 కప్పుల వరకు తీసుకోవాలండి. 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు శుభ్రంగా వాటర్ పోసి కడిగి తీసుకోవాలి. డస్ట్ ఏమైనా ఉంటే కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. అలానే ఇడ్లీ రవ్వలో కూడా మనం వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వ కూడా 7 నుంచి 8 గంటల వరకు నానాలండి. ఇక్కడ నేను ఒక 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు రవ్వ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మినపప్పు చక్కగా నానింది కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఒక చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని పప్పునైతే చక్కగా రుబ్బేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదు. మినపప్పుని మెత్తగా రుబ్బి తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ మినపప్పు రుబ్బిన పిండి ఉంది కదా, మినప్పిండి వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ ఏం రుబ్బుకోవాల్సిన పని ఏమి లేదు. ఇడ్లీ రవ్వలో వాటర్ ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకొని రవ్వ అంతా కూడా ఈ పిండిలో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. చేత్తో మిక్స్ చేస్తేనే పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. సుమారుగా ఒక 10 గంటల వరకు ఫర్మెంట్ అయితే సరిపోతుందండి. రాత్రి నేను ఇక్కడ పిండి కలిపేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్కి చూపిస్తాను చూడండి. మార్నింగ్కి పిండి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయింది. పిండి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. నేను ఇక్కడ పిండి అనేది మార్నింగ్కి బాగా ఫర్మెంట్ అయితే పొంగిపోద్దేమో, గిన్నె ఇక్కడ చిన్నగా అయిందని చెప్పి వేరే గిన్నెలోకి అయితే పిండిని షిఫ్ట్ చేసి ఫర్మెంట్ చేసుకున్నానండి. మార్నింగ్ ఇడ్లీ పిండిలో నేను ఇక్కడ సాల్ట్ అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ మనకి ఇడ్లీకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలండి. లేదు మీరు అంత పిండిని ఇడ్లీ వేసుకోము, మిగతా పిండి సాయంత్రం వేసుకుంటాము అనుకుంటే సగం పిండి తీసుకొని కూడా వేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలకి లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇక్కడ మనం ఇడ్లీ పిండి అయితే వేసుకోవాలి. ఫుల్గా వేయకుండా ఒక 3 వంతుల వరకు వేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ కాస్త పొంగిన తర్వాత ఇంకొంచెం పెద్దగా అవుతాయి ఇడ్లీలు కాబట్టి కొంచెం పిండి తక్కువే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోండి. ఆ తర్వాత ఇడ్లీ స్టాండ్కి ప్లేట్లు ఈ విధంగా ఒక్కొక్కటిగా పేర్ చేసేయండి. ఇక్కడ హోల్స్ అన్నీ కూడా లైన్గా ఒకే క్రమంలో రాకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఇడ్లీ ప్లేట్లు పేర్చుకొని ఇడ్లీ కుక్కర్లో పెద్ద గ్లాస్తో 1 గ్లాసు వాటర్ అయితే తీసుకొని ఇడ్లీ ప్లేట్స్ని అన్నీ కూడా అందులో పెట్టేసుకొని మూత పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇడ్లీ ఉడికిందా లేదా అనేది మధ్య మధ్యలో 1-2 సార్లు మూత తీసుకొని చూసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అప్పుడే వేడి మీద ఉన్నప్పుడు ఇడ్లీలు తీయకూడదు. లైట్గా ఒక 1 మినిట్ పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇడ్లీలు తీసారంటే ఇడ్లీలు చక్కగా ఊడొస్తాయి అన్నమాట ప్లేట్ నుంచి. ఇందులోకి పల్లి చట్నీ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. టమాటో పచ్చడి కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మరి ఇడ్లీ చేయడం రాని వాళ్ళకి ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరి నేను చేసిన ఇడ్లీలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.